నా చిత్తానుసారంగా నేను నీ పట్ల కలిగి ఉన్నాను. నా చిత్తాన్ని కలిగి ఉన్నాను. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఎవరు ప్రతిష్ఠించారు? దేవుడు ప్రతిష్ఠించాడు. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవటం కాదు. నీ తల్లి ప్రతిష్ఠించడం కాదు. దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. ఈ స్వరం నాకు వినిపించుతున్నదండి. ఈ స్వరం నాకు వినిపిస్తుంది. ఈ స్వరం నాకు వినిపిస్తుంది. నాకు ఈరోజు రాత్రి ఇచ్చిన దేవుడి వాక్యం వేరు. ఈరోజు వాక్య సందేశం వేరు. నాకు దేవుడు మాట్లాడుతుంది వేరు. రాత్రి మాట్లాడింది ఏంటో తెలుసా? నేను వచ్చి రాగానే ఇక్కడ కూర్చోగానే మాట్లాడింది మాట ఏంటో తెలుసా? నేను బలహీనుడని, బలహీనురాలు నువ్వు అనొద్దు. నిన్ను నేను అభిషేకించుకున్నాను. నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఎప్పుడో తెలుసా? నీ తల్లి గర్భములో ఉండగానే నిన్ను ఒక పని మీద భూలోకానికి పంపుతున్నాను. ఆ మనిషి ఎవరో తెలుసా? సంసోను. ఒక్క గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినంత బలం నీకు ఇస్తున్నాను. నాకు ఇంకో వాక్యం ఉందండి. నేను దీనిలోకి వెళ్ళట్లేదు. ఇది ప్రాఫెసీ. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన సందేశం ఏంటో తెలుసండి. నీ బాలుడని నువ్వు అనొద్దు. చిత్తగించుము, నేను బాలుడనే. ఆ మాట ఇక్కడ వినబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యో నాకు చదువు లేదే, అయ్యో నాకు జ్ఞానం లేదే, అయ్యో నాకు డబ్బు లేదే, అయ్యో నేను ఒక స్త్రీనే, ఆ మాటలు మాట్లాడొద్దు. అయ్యో నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి, నేను బాలుడనని అనవద్దు. దేవుడిస్తున్నటువంటి సందేశం. నేను బాలుడనని అనవద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకము. దేనికో భయం, దేనికో భయం, ఎవరికో భయం. ఎవరికి భయపడడానికి వీల్లేదు. గత రాత్రికాల సమయంలో దేవుడిచ్చినటువంటి వాక్య సందేశం ఏంటమ్మా? యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దావీదు గారిని సిక్లాగు దగ్గర వాళ్ళందరూ ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకున్నారు. దావీదు ఏఫోదు తెప్పించుకుని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో. యెహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. ఇర్మియాకి దేవుడే బయలుపరుస్తున్నాడు చూడు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట ఈ మాటలు ఉంచి ఉన్నాను. ఈ మాటలు పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నియమించిన తర్వాత ఎవరు ఆపలేరండి. దేవుడు నియమించిన తర్వాత, దేవుడు జడ్జిమెంట్ చేసిన తర్వాత, దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ ఆలోచన ఇంకా పనికిరాదండి. కేవలం అది ప్రవచనమే. దేవుడిచ్చిన వాక్యం నాకు వేరు. నోరు తెరవగానే నా నోరు నింపుతున్నది వేరు. నువ్వు బాలుడని అనవద్దు. నువ్వు స్త్రీ అని అనవద్దు. చదువు లేదని అనొద్దు. జ్ఞానము లేదని అనొద్దు. నేను పనికి రాని దానని అనొద్దు. వాడుకునేది నేను. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇంతగా మాట్లాడుతున్నప్పటికీ మనం లోబడలేదు అనుకోండి, దేవుడు చాలా బాధపడతాడు. ఆయన బాధ పెట్టేటువంటి వారముగా మనం ఉండద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ దిన వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదామండి. రాత్రి చదివినటువంటి వర్తమానమే 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. క్షమించండి, 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనము. 1 సమూయేలు గ్రంథము 251 పేజీ 31వ అధ్యాయము 8వ వచనము నుంచి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు
వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలోను ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిప్తీలు సౌలనకు చేసిన దానిని గురించి వార్త ఎబే యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్షాను పట్టణపు గోడ నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఇచ్చినటువంటి సందేశం ఏంటండి? ఆ ముందు లెసన్లోనే దేవుడిచ్చాడు, తరుము. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతా నిన్ను అపవాది తరిమాడు. ఈ సంవత్సరం నువ్వు తరమగలిగేటువంటి ఆ శక్తితో సంసోన్ని నింపినట్లుగా నేను నిన్ను నింపుతున్నాను. నువ్వు తరము, ఖచ్చితంగా నీ వారందరినీ దక్కించుకుంటావు. అంటే గత సంవత్సరం నువ్వేమేమైతే ఆశీర్వాదమా, సంతోషమా, ప్రార్థన జీవితమా, ఆత్మీయ జీవితమా, ఏమేమైతే నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏముందో తెలుసండి? సౌలు, ఇశ్రాయేలీల మొదటి రాజు ఎవరండి? సౌలు గారు. దావీదు గారి మామ కదా, మామగారు, మికాలు యొక్క తండ్రి. మొదటి రాజుని సౌలు గారిని దేవుడు ఎంచుకున్నాడు. సౌలు గారిని దేవుడు ఎంచుకున్నాక దేవుడు హృదయానుసారుడుగా జీవించలేదు. దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించాడు. దేవుడికి సంతోషకరంగా జీవించలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదు. ఆయన సంతోష పెట్టలేదు. తాను పెట్టబడటం, తాను సంతోషించడం ప్రారంభించాడు. పదవి వచ్చేసరికి దేవుడిని మర్చిపోయాడండి. అర్హత, అధికారం వచ్చేసరికి దేవుడిని పక్కన పెట్టేశాడు. దేవుడు తీసేశాడు అతన్ని. దేవుడు తీసేసి తనకిష్టానుసారమైనటువంటి, తన హృదయానుసారుడైనటువంటి వ్యక్తిని వెతకటం ప్రారంభించాడు. ఆ వ్యక్తే దావీదు. మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఆ వ్యక్తి దావీదు నా హృదయానుసారుడు. దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. దావీదు నా చిత్తమంతటిని నెరవేర్చేవాడు. దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. దావీదు దేవుని యుద్ధాలు చేస్తున్నాడు. దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఈ రోజున మరి మన సాక్ష్యం ఏంటి? దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుడి కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? మన జీవితం, మన పోరాటం, మన కుటుంబం ఇవే సరిపోతున్నాయి. కానీ దేవుడి యుద్ధాలు మనం ఏం చేస్తాం? దేవుడి కొరకు ఏం చేస్తున్నాం? గత రాత్రి చాలా అంటే చాలా దేవుడు బాగా మాట్లాడారు. ఆ నాడెముల గురించి నేను ఎంత ఆశ్చర్యపోయానో దేవుడు వివరిస్తున్నప్పుడు తెలుసా, అది 2వ రాకడ వర్తమానము. ఆ యొక్క గొర్రెపిల్ల మహోత్సవానికి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి వర్తమానం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సందర్భం ఏంటో తెలుసండి, సందేశం ఏంటో తెలుసండి? సౌలు గారు మరణించాడు. సౌలు మరణించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక పట్టణం వాళ్ళండి, పల్లె గ్రామం వాళ్ళు. ఆ పల్లె ఏ పల్లె తెలుసండి? యాబేష్ గిలాదు అనేటువంటి పల్లె గ్రామానికి తెలిసిందండి. ఈ యొక్క సందేశం మరి ఎంతమంది విన్నారో నాకు తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి బలమైన వర్తమానంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. ఈ సౌలు గారు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడమ్మా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. దేవుడు తీసేస్తాను అన్నాడు, కానీ అంత తొందరగా తీయలేదండి. ఎందుకో తెలుసా? మారుతాడు. దేవుడు సమయం ఇస్తున్నాడు. అలా సమయమిస్తూ ఏం చేస్తాడో తెలుసా అండి? 40 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చాడండి. 40 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టమైనటువంటి రాజ్య పరిపాలన చేశాడో తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు? 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయటానికి రాజుగా ఇశ్రాయేలీయుల మీద దేవుడు సౌలు రాజుని అభిషేకించి నిలబెట్టాడు. తను తప్పే చేశాడు, పడిపోయాడు. దేవుడు కూడా అక్కర్లేదు అన్నాడు, కానీ ఛాన్స్ ఇచ్చాడు. కానీ 40 సంవత్సరాల రాజ్య పరిపాలనలో దేవుడికి ఇష్టకరమైనటువంటి రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశాడంటే 2 సంవత్సరాలు దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన చేశాడండి. చాలా బాధగా ఉంది కదా? ఆ మాట అర్థం కావట్లేదా మీకు?
40 సంవత్సరాల టైం ఇస్తే, 40 సంవత్సరాల వరకు ఆయనకి ఛాన్స్ ఇస్తే రాజుగా 2 సంవత్సరాలు మాత్రమే దేవుడికి ఇష్టంగా బ్రతికి, ఇంకెన్ని సంవత్సరాలమ్మా? 38 సంవత్సరాలు తనకి నచ్చినట్టు బ్రతికేశాడు. ఈ రోజున మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనం బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుణ్ణి అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవునికి ఇష్టకరంగా ఎంతవరకు మనం జీవిస్తున్నాం? మనం అనుకుంటున్నాం సౌలు రాజు దేవుడికి ఇష్టకరంగా జీవించలేదు. రాజుగా ఉన్నప్పుడు తన పదవి కాంక్షతో, నిజమే పదవీ కాంక్షతోనే తన అల్లుడైనటువంటి దావీదు గారిని తరమటంలోనే తన టైం అయిపోయిందండి. దేవుడి యుద్ధాలు ఎక్కడా చేయలేదమ్మా. ఒకే ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధమే ఇప్పుడు చెప్పబోతున్నాడు. చాలా తక్కువ, దేవుడి కొరకు వాడబడింది తక్కువమ్మ. 38 సంవత్సరాలు కూడా తనని తాను సంతోష పెట్టుకోవటానికి. తర్వాత ఇంకోటి ఏంటమ్మా? దేవుని హృదయానుసారుడైనటువంటి ఆయన గురించి సాక్ష్యం ఏంటమ్మా? సౌలు 1000 కొలదయ్యో, దావీదు 10,000 కొలదయ్యో శత్రువులని హతము చేశారని ఎప్పుడైతే ఒక సామెత వచ్చిందో, ఎప్పుడైతే ఒక పొగడుతొచ్చిందో, ఎప్పుడైతే తన కన్నా అల్లుడు ఘనపరచబడుతున్నాడని తెలిసిందో, ఈర్ష, ద్వేషం, అసూయ వీటన్నిటితో నింపబడి దావీదు గారిని ఎన్ని సంవత్సరాలు తరిమాడో తెలుసా? 13 సంవత్సరాలు. రాజ్య పరిపాలన లేదు ఆయనకి. పరిగెడుతున్నాడు అడవుల్లో, అరణ్యాల్లో, ఎడారుల్లో, గుహల్లో. దావీదు గారిని వెతకటమే ఆయన జీవితం సరిపోయిందండి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి పరుగులవి, దేవుడికి ఇష్టం లేనటువంటి నడకది, దేవుడికి ఇష్టం లేనటువంటి పోరాటం అది. దావీదు గారిని అభిషేకించిన తర్వాత దావీదు చనిపోయేంత వరకు దేవుడి యుద్ధాలు చేశాడండి. హల్లెలూయా. ఒకే ఒక్క పొరపాటు, ఎప్పుడు పొరపాటు చేశాడంటే ఆ బత్షెబ, ఆ ఒక్క పొరపాటు తప్ప మరొక పొరపాటు లేదండి. మరి ఎన్నడూ తను తప్పు చేయలేదు, ఎన్నడూ తప్పిపోలేదు. సౌలు గారైతే ఎలాగున్నారండి? 38 సంవత్సరాలు తప్పిపోయాడు. 38 సంవత్సరాలు దావీదును తరుముతున్నాడు అని తెలుసు, సమస్య ఉందని తెలుసు, శోధన ఉందని తెలుసు. కానీ దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దావీదు షైన్ అవుతున్నాడు. అరణ్యములో పరిగెడుతున్నప్పుడు దావీదు పరీక్షించబడుతున్నాడు. ఈ రోజున మనకి సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. అవి ఎవరి ద్వారా వస్తున్నాయి? మన భర్త ద్వారా వస్తాయి, మన బిడ్డల ద్వారా వస్తాయి, అమ్మ మన అల్లుళ్ళ ద్వారా వస్తాయి. అయ్యా నువ్వు కాదు, మా 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 సిస్టర్ వచ్చింది అందుకని చెప్తున్నా. మన అల్లుళ్ళ ద్వారా వస్తాయి, కూతుళ్ళ ద్వారా వస్తాయి, మనకున్న కుటుంబ సభ్యుల ద్వారానే వస్తాయి. అమ్మ భయపడొద్దు. ఆ తరుముతున్న వ్యక్తి ఎవరో జ్ఞాపకం చేసుకో. మధ్యలో ఎవరున్నారండి? సౌలు గారు ఉన్నారు. సౌలు తరుముతున్నాడు. ఆ పరీక్షకి దేవుడే అవకాశం ఇచ్చాడు. తరమబడటానికి ఆ సమస్యకి దేవుడే అవకాశం ఇచ్చాడు. పరీక్షించబడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? సౌలు రాజు గారికి ఆ పరీక్ష లేదు. సౌలు రాజు గారికి, క్షమించుతాను, దావీదు గారికి సౌలు రాజు గారికి ఆ పరీక్ష లేదు. గాడిదలు పోతే ఎత్తుక్కుంటూ వచ్చేసే సమూయేలు గారి దగ్గరికి వచ్చేస్తే దేవుడు అభిషేకించాడు, తైలము రాశాడు, అభిషేకించాడు, రాజుగా ప్రతిష్ఠించేశాడు. ఎక్కడ ప్రత్యేకించబడ్డాడు? ఎందుకంటే కారణం ఇశ్రాయేలీయులు, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మా ముందు నడవడానికి ఒక రాజు కావాలి. అది మనుషుల చిత్తం, మనుషుల ఇష్టం నెరవేర్చబడేది. ఆ మనుషుల్ని సంతోష పెట్టడానికి కూడా దేవుడు వాళ్ళ గోల పడలేక సౌలు రాజు గారిని అభిషేకించేశాడండి. సౌలు రాజు గారిని అభిషేకించేశాడు, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. కానీ దావీదు అలా కాదండి. ఈ రోజున ఒక మంచి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఒక మాట చెప్పనా? దావీదు అరణ్యాల వెంట పరిగెట్టి ఇంచుమించు 13 సంవత్సరాలు అంటండి. భార్య మికాలు రాజభవనంలో ఉంది, ఎవరూ లేరు, దిక్కులేనోడుగా పరిగెడుతున్నాడు. సౌలు తరుముతున్నాడు, వెనకాల తరుముతున్నాడు. అక్కడ ఉన్నాడని తెలిసి ఆ గుర్రపు డెక్కల శబ్దం ఎప్పుడైతే వినపడుతున్నాడో ఆ అరణ్యములో నుంచి ఇంకో అరణ్యం, ఆ గుహలో నుంచి ఇంకో గుహ. నెమ్మది లేని బ్రతకమ్మ. మీరు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం, అయ్యో నా బ్రతుకు, నేను ఇంత ప్రార్థిస్తున్నాను, ఇంత దేవుడిని నమ్ముకున్నాను, నాకేం చేశాడు దేవుడు? నా జీవితం ఏమీ మారలేదు. మారదు. కానీ ఒక రోజు నీ తలరాత మారిపోద్ది. ఒకవేళ నువ్వు భరించు, ఎంత భరిస్తావు భరించు, ఎంత ఏడుస్తావు ఏడు, ఎంత వేదన పడతావు పడు. ఏం జరుగుద్దో తెలుసండి దాని మూల్యం? నీ బిడ్డలు దీవించబడిపోతారు,
నీ బిడ్డల బిడ్డలు ఆశీర్వదించబడిపోతారు. నీ ఒడిలో తూచి వెయ్యవలసిన ఆ ఆశీర్వాదం మొత్తం నీ బిడ్డల బిడ్డల వరకు స్వతంత్రించేసుకుంటారు. దావీదు గారు పరిగెత్తారు పరిగెత్తారు 13 సంవత్సరాలండి. మరణాపేక్షతో మరణం తరుముతుంది, పరిగెత్తాడండి. ఓర్చుకున్నాడు, భరించాడు. చివరికి 13 సంవత్సరాల తర్వాత సౌలు రాజు చనిపోతే దావీదుని తీసుకొచ్చి రాజుని చేసేశారు. మరి ఆయన కష్టపడ్డాడు కదా. నిలువ నీడ లేకుండా నెమ్మది లేని జీవితాలు, మళ్ళీ ఎంతమందికి నెమ్మది లేని జీవితాలు అందరం చేయి పైకి ఎత్తేస్తాను, నేను కూడా ఎత్తేస్తాను. దేవుడికి స్తోత్రం. భయపడొద్దండి, నాతో దేవుడు మాట్లాడే మాటలవి. ఈరోజు మనం ఏదైతే నలగగొట్టబడతామో చివరికి ఎలా అవుతుందో తెలుసండి. దావీదు పరిగెట్టి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే నెమ్మది లేని ఆ జీవితాలకి ఒకానొక రోజున విమోచన వచ్చింది, సింహాసనం వచ్చేసింది. ఆ సింహాసనం కోసమేనండి దేవుడు దావీదుని అంతకాలం పరీక్షించాడు, పరిశోధించాడు. ఆయనకు ఆయాసకరమైన అన్నీ తీసేశాడు. సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడడం నేర్పేశాడు. ఆయన పడిన శ్రమలకి ప్రతిఫలంగా ఏమైందో తెలుసండి. సొలొమోను రాజుగారు ఏనాడైనా కష్టపడ్డాడో చెప్పండి. సొలొమోను రాజుగారి యొక్క బంగారపు కిరీటాలు, ఇంట్లో అన్ని వస్తువులు బంగారమే, ఏది చూసినా తాకితే బంగారమే. వెండి విస్తారం అయిపోయి రాళ్ళలాగా రోడ్ల పక్కన పడవేయబడింది. ఆ యొక్క యెరూషలేము అంతయు కూడా దేవదారు మ్రానులు, ఆయన కూర్చునే సింహాసనం బంగారం, ఆ సింహాసనం వెనకాల పెద్ద చట్రము, ఇలాగా పెద్ద చట్రము బంగారము. ఆ సింహాసనం నుంచి దిగేటప్పుడు 6 మెట్లుంటాయి, అవన్నీ బంగారము, సుత్తితో దంచబడిన బంగారం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆశీర్వాదం? తన తండ్రి పొందినటువంటి, తన తండ్రి నెమ్మది లేని జీవితంలో కూడా దేవుడు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు కదా, ఆ ఆశీర్వాదం అంతా బిడ్డలకి ఇచ్చేసాడండి. మరి నీ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ఓర్చుకో, ఏడవకు. ఏడిచినా దేవుడి వైపే చూడు. నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. జనవరి 1వ తారీఖున నీ బిడ్డల్ని సొలొమోను రాజు లాగా దీవించబడాలి. ఆ బిడ్డలు వైభవంతో ఉండాలంటే నువ్వు దావీదులాగా ఉండు. దావీదులాగా దేవుడి కొరకు ఓర్చుకో, దేవుడి కొరకు విశ్వాసంతో ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే సౌలు గారి టైం అయిపోయిందండి. 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ 40 సంవత్సరాల తర్వాత ఏమైందండి? ఎవరు వచ్చారండి యుద్ధానికి? ఎవరు వచ్చారు? అమ్మోనీలు వస్తారు, అంతేనా? ఎవరు వచ్చారు? ఫిలిప్తీలు వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? ఇక్కడ అమ్మోనీలు వచ్చారు, అమాలేకీలు వచ్చారు. ఎప్పుడు వీళ్ళు తరమటమే. వాళ్ళు ఏషావు సంతానం. తర్వాత ఇంకొకరు కొంత సంతానం ఎవరో తెలుసండి? అమ్మోనీలు, మోయాబీలు. వీళ్ళు ఎవరంటే ఆ యొక్క లోతుకి తన కుమార్తెలకి పుట్టినటువంటి సంతానం. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్తీలు తరుముతున్నారండి. ఫిలిప్తీలు చివరికి తరిమి సౌలు గారి టైం అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మరణించాడు. ఆయన మరణించక మునుపు దేవుడు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు? 38 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడండి. ఎంత దీర్ఘశాంతవంతుడు, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత అవకాశం ఇస్తున్నాడు. అతను 2 సంవత్సరాలు దేవుని రాజ్య పరిపాలన ఇష్టంగా చేస్తే 38 సంవత్సరాలు దావీదును తరమటంలో, తను సంతోషించటంలోనూ, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించిన 38 సంవత్సరాలు దేవుడు సౌలు గారికి టైం ఇచ్చాడు. 38 సంవత్సరాలు టైం ఉన్నా తన జీవితం మారలేదు, తన మనస్సు మారలేదండి. అవ్వమ్మకి ఏం చెప్పాడు? ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావన్నాడు. ఆమె చచ్చిపోయిందా అండి? చనిపోలేదు. కారణం ఆమె ఆత్మీయ స్థితిలో చనిపోయింది, దేవుడికి దూరం అయిపోయింది. మనం అనుకుంటాం మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మేము దేవుళ్ళలోనే ఉన్నాం అనుకుంటాం. కానీ లేదమ్మా, లేదు. దేవుని స్పర్శ ఉండదు. ఎప్పుడైతే అబ్రహాం గారు హాగర్ని అక్రమ సంతానాన్ని దగ్గరికి చేరదీశారో అది దేవుడి చిత్తం కాదు. మళ్ళీ ఆమెను పంపేదాకా మాట్లాడలేదండి దేవుడు. 12 సంవత్సరాలు మాట్లాడలేదండి. కారణం ఏంటో తెలుసా అండి? ఆమె దగ్గర అక్రమ సంతానం ఉంది, హాగరు కొడుకున్నాడు, లోతున్నాడు. వాళ్ళందరినీ పంపిన తర్వాత అబ్రహాముని దీవించడం ప్రారంభించాడండి. అది 100 ఏళ్ళైనా ఆలస్యం అవుతుంది. బహుజాగ్రత్త. వాగ్దానం అలాగే ఉంటుంది. వాగ్దానం ఉంటుందమ్మా.
వాగ్దానం అలాగే ఉంటుంది. కానీ మనం స్వతంత్రించుకోవటంలో తేడా. ఆలస్యం చేశాడు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. వెళ్ళి అక్కడికి ఆహా ఇక శారమ్మ గర్భాన్నే, ఆ మృతతుల్యమైన ఆ గర్భాన్నే నేను దీవిస్తాను అని అన్నా కానీ ఏం చేశాడండి? మధ్యలో శారమ్మ మాటకి చెవియొగ్గాడు. అందుకే ఆ హాగర్ని పంపే అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? నీ భార్య చెప్పిన మాట విను. దేవుడు పర్మిషన్ ఇవ్వడండి, పర్మిషన్ ఇవ్వడు. ఆదాములో నుంచి అవ్వమ్మని ఎముకలో నుంచి తీసి ఒక్కటి దాన్నే చేశాడు. ఒక అవ్వమ్మే, ఇద్దరు అవ్వమ్మలు చేయలేదు దేవుడు. ఒక్క స్త్రీనే, ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీయే. పర్మిషన్ ఇవ్వడు దేవుడు. ఈయన ఇద్దరిని తెచ్చుకున్నాడు. దేవుడు ఒప్పుకోడండి. మధ్యలో ఎవరు వచ్చినా కనెక్షన్ అయినా ఒప్పుకోడు దేవుడు. అది క్రమము కానిది అక్రమమే. దేవుడికి స్తోత్రం. సరే, వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాదు. ఇక్కడ చూసినట్లయితే సౌలు గారు టైం అయిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే 38 సంవత్సరాలు దేవుడు ఓర్చుకున్నా అతని జీవితంలో మార్పు లేదండి. పశ్చాత్తాపం లేదు, క్షమించమని అడగలేదు. దావీదుని తరుముతున్నాడు, అయ్యో నేను తప్పు చేశానన్న పశ్చాత్తాపం అతను లేదు. దాని ప్రతిఫలంగా ఏమైందో తెలుసండి? సౌలు గారికి ఉన్న 3 కొడుకులు చచ్చిపోయారు. మనకెంతో ఇష్టమైనటువంటి సౌలు గారి కుమారుడు ఎవరమ్మా? దావీదు స్నేహితుడు యోనాతాను కూడా చనిపోయాడు. యోనాతాను చనిపోయాడు, అబీనాదాబు చనిపోయాడు, మిల్కీషువ చనిపోయాడు. 3 కొడుకులు సౌలు గారికి. 3 అదే యుద్ధంలో తండ్రితో పాటు 3 చనిపోయారు. చూసారా? మనము నడిచే జీవితాన్ని బట్టే, మనం వేసే అడుగులే మన బిడ్డలకి బాట, మార్గం, దీవెన, ఆశీర్వాదం ఎక్కడి నుంచో రావండి. ఆకాశం నుంచి దేవుడు కుమ్మరించేడు. కుమ్మరించేస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరు పొందేసుకుంటారు. కాదమ్మా, ప్రయాసపడాలి. మన బిడ్డల్ని కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన, ఎంత ఏడ్చావో, ఎంత అసలు మరణిస్తామో బ్రతుకుతామో కూడా తెలియదు కదా. ఆ వేదన పడ్డం, ఆ రోజున ఆ వేదన మనకు తెలుసు. ఆ వేదన పడాలి. ఏదైనా పొరపాటు చేస్తే తండ్రి నన్ను క్షమించు, సరే అయిపోయింది. అతను 38 సంవత్సరాలు ఇచ్చిన తన జీవితాన్ని తను సరిదిద్దుకోలేదు. కాబట్టే తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తీసివేశాడు. తను చనిపోయాడు యుద్ధంలో. ఫిలిప్తీయుల చేతిలో ఓడిపోయాడు, చనిపోయాడు. తనతో పాటు 3 కొడుకులు కూడా చనిపోయాడు. ఎంత బాధాకరం, ఎంత బాధ, ఎంత వేదన అండి. ఏది రాజ్యం, ఏది సింహాసనం, ఏది దాని కొరకే కదా పరిగెత్తాడు, దాని కొరకే కదా ప్రయాసపడ్డాడు. సింహాసనం సింహాసనం ఏం పొందుకున్నాడు? వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడు? ఏం పట్టుకెళ్ళమండి. అవన్నీ ఇక్కడే ఉంటాయి. మనం తీసుకెళ్ళేది దేవుడి రాజ్యానికి మన బిడ్డల వారసులుగా తీసుకెళ్ళాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అతను చనిపోయినటువంటి మాట, అతను చనిపోయాడు, ఓకే. అతను చనిపోయినాక వీళ్ళున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి చదువుదో 8వ వచనం. మరునాడు ఫిలిప్తీలో హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తల ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిప్తీల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. ఎంత భయంకరమైన మాట అండి. ఆయన్ని చనిపోయినటువంటి వాడిని మొండెని శిరస్సుని వేరు చేసి, అంటే చచ్చిపోయినోడిని ఇంకా నరుకుతున్నారు. ఎంత దౌర్భాగ్యపు హృదయాలండి వాళ్ళవి. చనిపోయాడు, చనిపోయిన శవాన్ని కూడా నరికి నలుదిశలా ఆ అవయవాలు పంపించి ఆ ఒక్క ఉన్నటువంటి అవయవాన్ని ఆ బొమ్మల, అంటే వాళ్ళ విగ్రహాల ఆ గుడుల్లో అవి దాచిపెట్టి చివరికి ఏం చేశారో తెలుసంటే నలుదిశలా అవన్నీ అవయవాలు పంపారు. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి, ఆయన ఆయుధాలను ఎక్కడ పెట్టారండి? వాళ్ళ విగ్రహాలు ఉన్న గుడుల్లో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణం గోడకు తగిలించిరి. అప్పుడండి వాళ్ళ కడుపు పంట చల్లారింది. ఫిలిప్తీలు శత్రువులు తరిమి చనిపోయాడు కదా, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. అతను చనిపోయినా వీళ్ళు పగ చల్లారలేదు. చనిపోయిన వాడిని కూడా, శవాన్ని కూడా నరికారు. నరికి ఆ తలని మొండెమును వేరు చేశారు. ఆ మొండెమునేమో ఆ గోడకి తగిలించారు. ఆ మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించి నలుదిశల అవయవాలన్నీ పంపించిన గోడకు తగిలించారు. అయితే ఫిలిప్తీలు సౌలుకు చేసిన దాని గూర్చిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి
సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దింపి. ఇదండి మన వాక్యం. మన వాక్యం ఏంటో తెలుసండి. అతని జీవిత చరిత్ర మన అందరికీ తెలుసు. సౌలు గారు చేసిన అక్రమ జీవితం తెలుసు. ఆయన పడే ఆ యొక్క వేదన, దావీదు గారిని బాధ పెట్టిన విధానం మనకు తెలుసు. ఆయన చనిపోయిన విధానం తెలుసు. 3 కొడుకులు చనిపోయారని తెలుసు. కానీ ఈరోజు మనకి ఏదో పాఠం నేర్పుతున్నాడు. ఏం పాఠం నేర్పుతున్నారంటే, అక్కడ ఒక వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. అక్కడ ఒక గుంపుని చూపిస్తున్నాడు. ఎవరు అంటే యాబేష్ గిలాదు వారు. వాళ్ళు ఎవరో తెలుసండి. ఆ యాబేష్ గిలాదు వారికి ఆ వార్త వినిపించింది. సౌలు గారిని చంపేసి మొండెమును, ఆ యొక్క తలను శిరస్సును వేరు చేసి గోడకి ఏలాడదీశారు. తన బిడ్డలందరినీ గోడకి ఏలాడదీశారు అని ఎప్పుడైతే మాట విన్నారో, అక్కడ యాబేష్లో ఉన్నటువంటి ఆ యొక్క పల్లె గ్రామంలో ఉన్నటువంటి బలశాలులందరూ లేచి ఆ రాత్రంతా నడిచి, ఆ రాత్రి మీదనే అక్కడికి వెళ్ళిపోయి, ఆ పట్టణం మీదకి వెళ్ళిపోయి, వింటున్నావా, ఆ రాత్రి అంతా నడిచి వాళ్ళందరూ మాట్లాడుకుని, బలశారులందరూ కూడగట్టుకుని ఆ రాత్రంతా నడిచి ఆ పట్టణం దాకా వెళ్ళి, ఆ పట్టణం ప్రాకారానికి దిష్టి బొమ్మలాగా తగిలించినటువంటి వారి మొండెములను, వారి శరీరాలను అక్కడి నుంచి తీసుకొని వచ్చి తిరిగి యాబేష్కు వచ్చి దానిని దహనము చేసిరి. దేవునికి స్తోత్రం. దహనం చేయటం ఆగలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని దహనం చేశారు. వాళ్ళ క్రమం తెలియదు కాబట్టి తర్వాత వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుకల వృక్షము కింద పాతి పెట్టి, వచ్చినటువంటి ఆ యొక్క ఎముకలను అంటే శల్యములను తీసి పిచ్చుల వృక్షము కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉండి దేవుడికి మొరపెట్టారు. ఎంత చేశారండి? ఎవరు అసలు యాబేష్ గిలాదు వాళ్ళు? ఎవరు? ఏ పట్టణస్తులు? ఎందుకు ఇంత సాహసం? ఈ యొక్క వాక్యంలో ఏముందంటే, ఒక తెగింపు, ఒక త్యాగం, ఒక రోషం, ఒక పౌరుషం, దేవుడి కొరకు నిలబడేటువంటి జీవితం. బాగానే ఉంది. వీళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు, పాతి పెట్టారు, అంత కానీ మధ్యలో జరగకూడదు జరిగితే కొంతమంది లేచారు. యాబేష్ గిలాదు వారు కొంతమంది మాట్లాడుకున్నారు. సౌలు గారు మరణించారు. ఆ బిడ్డలందరూ అక్కడ పట్టణపు గోడల మీద వేలాడుతున్నారు. మనం వెళ్దాం పదండి, మనం తీసుకొచ్చేద్దాం. మరి వాళ్ళు ఎవరు? ఏ పట్టణస్తులు? యాబేషు పట్టణస్తులు, గిలాదు పట్టణస్తులు. ఓకే. ఇశ్రాయేలీలు ఏమయ్యారు? ఇశ్రాయేలీలు ఎందుకు వెళ్ళలేదు? ఇశ్రాయేలీలలో రోషం ఏమైపోయింది? ఇశ్రాయేలీలలో పట్టుదల ఏమైపోయింది? ఇశ్రాయేలీలలో పౌరుషం ఏమైంది? చచ్చింది. కారణం ఎందుకో తెలుసండి? మేము యుద్ధం చేయలేం, మేము పోరాడలేం. ఎలాగో చనిపోయాడు, ఇంకంతే. అతని కొరకు మా ప్రాణాలు మేము పెట్టం. అదండి ఇశ్రాయేలీల తీర్మానం. అది చేతులు కట్టుకుని కూర్చున్నారు. చచ్చిన స్థితి, సున్నమ కొట్టబడినటువంటి సమాధులు, వాళ్ళ యొక్క హృదయ స్థితులు అలా ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఒక్కళ్ళకు కూడా రోషం లేదు. తన రాజు చనిపోయాడు, రాకుమారులు 3 చనిపోయారు, గోడల మీద దిష్టి బొమ్మలాగా వేలాడుతున్నారు. రోషం ఏమైంది? దేవుని శక్తి ఏమైంది? దేవుడి బలం ఏమైంది? దేవుడి యుద్ధాలు ఏమైనాయి? దేవుడి పోరాటాలు ఏమైనాయి? ఎందుకు వాళ్ళు దేవుడు ఆహ్వానించట్లేదు? ఎందుకు యుద్ధానికి వెళ్ళటలేదు? ఎందుకు తీర్మానించుకోవట్లేదు? ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు? ఎందుకు యాబేషులో ఉన్నటువంటి తిరుగుబాటు వీళ్ళకి రాలేదు? వాళ్ళకున్న పౌరుషం వీళ్ళకి ఎందుకు రాలేదు? ప్రార్థన జీవితం లేదు, పోరాట పటిమ లేదు. వెళితే జరిగేది ఏంటో, ఫిలిప్తీలో నా సామాన్యులు కాదు, రాజునే, ఈ రాకుమారులనే చంపేశారు. ఒకవేళ మేము చనిపోతే, ఒకవేళ మేము పట్టబడితే మా భార్యలు ఏమవుతారు? మా బిడ్డలు ఏమవుతారు? పోయినోడు ఎలాగో పోయాడు. అవునమ్మా, పోయినోడు ఎలాగో పోయాడు. మా ప్రాణాలు మేము కాపాడుకుంటాం. అదండి ఇశ్రాయేలీల తీర్మానం. అందుకే ఆ వార్త అలా దాటుకుంటూ ఎక్కడ దాకా వచ్చింది తెలుసండి? ఈ యాబేష్ గిలాదీల వరకు వచ్చేసింది. వాళ్ళెవరో తెలుసండి? ఇశ్రాయేలీలకి దూరంగా ఉన్న ఒక పల్లె గ్రామం, పల్లెటూరోళ్ళు, చదువులేనోళ్ళు. కానీ వాళ్ళలో ఏమందండి? ఒక నిరీక్షణ. సౌలు గారి కొరకు కాదండి, ఆయన శవం కొరకు, ఆయన శరీరం కొరకు ప్రాణం పెట్టడానికి
తెగించేశారండి. ఒక త్యాగం కనిపిస్తుంది దానిలో, ఒక తీర్మానం కనిపిస్తుంది ఆ పోరాటంలో. చా చావటానికి సిద్ధమైపోయారు దానిలో. ప్రాకారం పట్టణం మీద వెరాలాడుతున్నాయి అంటే ఆ ప్రాకారం దగ్గర అక్కడ ఎవరుంటారండి? సైనికులు, రాణువు వారు ఉంటారు. వాళ్ళు ఒకవేళ చంపితే ఏమవుతుంది? చంపితే చావాలి. చావ సిద్ధమై వెళ్ళారు. ఈరోజునేదో దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు మనకి. హల్లెలూయా. అసలు యాబేష్ గిలాదు వారు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము నేను గబగబ చదివేస్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 231 పేజీ. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఈ యాబేష్ గిలాదీలు ఉంటారు చూడండి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు ఎదురుగా దిగి వచ్చినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదము. జాగ్రత్తగా విందాం, ఇక్కడే ఉన్నాం. మేము నీకు సేవ చేయుదము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడబీకుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ, వీళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉన్నారు. ఇశ్రాయేలీల పట్టణంలో ఉన్నారు. పట్టణంలో ఉన్న వాళ్ళకి రోషం లేదు. అక్కడ పల్లె గ్రామంలో ఉన్న వాళ్ళే యాబేషీలు. చూద్దాం. సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము. మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించదమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోడుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకును హేతువేమని అడుగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహము గలవాడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశంలోని 4 దిక్కుల దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చెను గనుక ఒక్కడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజేకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలు వారు 3 లక్షల మందియు యోధావారు 30,000 మంది అయిరి. రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేసును. హల్లెలూయా. ఈ యాబేష్ గిలాదు దగ్గరికి సౌలు ఆ యొక్క తన పశువులను మేపుకోవటానికి వచ్చినప్పుడు సౌలు గారు చేసిన మొదటి యుద్ధం అండి ఇది. ఈ తర్వాతే ప్రతిష్ఠించబడ్డాడు. ఈ తర్వాతే రాజుగా ఎంచుకున్నాడు దేవుడు. అతనిలో రోషం చూశాడు. ఈ యొక్క పశువులను మేపుకుంటూ ఆ దిశగా వచ్చినప్పుడు ఈ యాబేషు జనులందరూ కూడా, పల్లె ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు ఈ పాటికల్లా మా అందరి కుడి కన్ను ఓడబీకేయటం. అదేం ఆశ అండి? నాకు అర్థం కాదు. అదేం ఆశ? నాహాషు అంటే అర్థం ఏంటో తెలుసండి? సర్పము. నాహాషు ఏ వంశంలో నుంచి వచ్చాడో తెలుసండి? ఎవరు వంశం? అమ్మోనీయుడు ఎవరో తెలుసండి? గుర్తుందా? లోతుకిను తండ్రి కుమార్తెలకి పుట్టినటువంటి అక్రమ సంబంధం. పెద్ద కుమార్తె బిడ్డలు మోయాబీలు, రెండవ కుమార్తె బిడ్డలు అమ్మోనీయులు. అమాలేకీలు, ఏదోమీలు వీళ్ళందరూ ఏషాము సంతానం. ఫిలిప్తీలు వీళ్ళందరూ వేరే. వీళ్ళందరూ కూడా ఆశీర్వాదం లేని వాళ్ళు, యాకోబు సంతానం మీద తిరగబడేవాళ్ళు. ఈ అమ్మోనీయుల సంతానంలో నుంచి వచ్చిన వాడే నాహాషు. తను ఒక నాటికి రాజయ్యాడు. వచ్చి ఆ యొక్క ప్రాంగణంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ భయముతో, ఎందుకంటే వాడు దుర్మార్గుడు, క్రూరుడు.
అందుకని పరుగు పరుగున అక్కడికి వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసండి, ఆయన పాదాల దగ్గర సాగిలపడి, అయ్యా మీకు మేము సేవ చేస్తాము అని అంటే వాడికి అది చాలలేదు. తను ఏమంటున్నాడో తెలుసా అండి, దుర్మార్గుడైనటువంటి నాహాషు అనేటువంటి రాజు, రేపు ఈ పాటికల్లా నేను మీతో చెప్తున్నాను కదా, మీ కుడి కన్నులన్నీ కూడా ఓడబెరుకుతాను అని అన్నప్పుడు యాబేషు వాళ్ళందరూ ఏడవడం ప్రారంభించారు. అయ్యా మాకు ఒక్క 7 రోజుల సమయం ఇవ్వండి, మేము ఇశ్రాయేలీల ప్రాంగణంలో మేమున్నాం, మేము వెళ్ళి వాళ్ళందరిని అడుగుతాం, ఎవరన్నా మమ్మల్ని విడిపిస్తారేమో అడుగుతాము అని 7 రోజులు సమయం ఇస్తే 7 రోజులు అయిపోతున్నాయండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఏడుస్తున్నారు, చూస్తున్నారు, వర్తమానాలు పంపుతున్నారు. పంపగా చివరికి సౌలు గారు ఆ దిశగా వచ్చారండి. మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఇదిగో నాహాషు రేపు మా పిల్లల కళ్ళు పీకేబోతున్నాడు, మా భార్యల కళ్ళు ఓడబెరకబోతున్నాడు, మమ్మల్ని అందరినీ గుడ్డివారం చేయబోతున్నాడు, మేమేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఏడుస్తున్నారండి. అందరు వీధుల్లోనే ఉన్నారు. తెల్లవారితే శోకం వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ పిల్లల కళ్ళు పీకితే ఎంత బాధ, వాళ్ళ కళ్ళు ఓడబెరికితే ఎంత బాధ, మరి భార్యలు అందులైపోతే ఎంత బాధ, ఎంత వేదన. ఆ ఊరంతా కూడా వేదన. ఊరంతా ఏడుస్తుండగా సౌలు గారు ఎప్పుడైతే ఆ మాట విన్నారో ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుడి శక్తితో నింపబడ్డాడు. అతను ఒక శపథం చేశాడు, రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. రేపే చివరి రోజు, రేపే 7వ రోజు, రేపే. కాబట్టి మీరెవరు భయపడొద్దు, నేను వెళ్ళబోతున్నాను యుద్ధానికి అని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరికీ వర్తమానం పంపాడు. ఎవరైతే సౌలైనటువంటి నాతోనో ప్రవక్త అయినటువంటి సమూయేలు గారితో చేరకుండా ఉంటారో ఆ ఎద్దును తునాతునకలు చేసి పంచాడు. మీ ఎద్దులన్నీ అలా అవ్వబోతున్నాయి, అక్కడికి వచ్చే యుద్ధం మీ మీదకి రాబోతుంది, మీరు రండి మన అందరం కలిసి వెళ్దామంటే మొత్తం ఒక్కళ్ళు కూడా విడవబట్టుకుని మొత్తం అందరూ వచ్చేస్తారండి. అందరూ వచ్చేస్తారు, యుద్ధం చేస్తారు. శపథం చేశాడు కదండి, రేపు ఈ పాటికల్లా మధ్యాహ్నం కల్లా నేను మిమ్మల్ని విడిపించేస్తాను, ఆ నాహాషు అనేవాడు లేకుండా చేసేస్తాను. ఏదైతే శపథం చేశాడో, దేవుని శక్తితో నింపబడ్డాడో, అనేక మంది, వేల మందిగా వెళ్ళారు. ఆ శత్రువులందరినీ కూడా మట్టు పెట్టేశారండి. హల్లెలూయా. మట్టు కనిపించారు, వాళ్ళందరూ చనిపోయారు. నాహాషు మిగిలినోళ్ళు పారిపోయారు. అర్థమవుతుందండి వాక్యం? మిగిలినోళ్ళు పారిపోయారు. నాహాషుతో ఉన్న శత్రు సైన్యం అంతా మరణించేసేది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? అస్సలు మర్మం ఏంటో తెలుసా? వాళ్ళు విడిపించబడ్డారు. వాళ్ళకి మరణం లేదు, ఏ శాపం లేదు, ఏ శత్రువు లేదు. వాళ్ళ చేతుల్లో నుంచి సౌలు విడిపించాడండి. అది గుర్తుపెట్టుకున్నారండి, అది గుర్తుపెట్టుకున్నారండి. ఇశ్రాయేలీలందరూ చేతులు కట్టుకుని రోషం చచ్చినటువంటి స్థితిలో ఉంటే ఈ యాబేష్ గిలాదు వారికి ఆ వర్తమానం వినిపించిందండి. ఒకానొకప్పుడు మనల్ని విడిపించాడు ఈయన, ఒకానొకప్పుడు ఆ నాహాషు అనేటువంటి శత్రువు చేతుల్లో నుంచి విడిపించాడు. కాబట్టి అతను చనిపోయినా పర్వాలేదు, ఆయన శవము, ఆయన శరీరము ఆ ప్రాకారం మీద ఆ దిష్టి బొమ్మలాగా వేలాడడం నాకు ఇష్టం లేదు. రోషము కలిగి లేచారండి, పౌరుషంతో లేచారు, చావడానికి సిద్ధమై కూడా లేచారు. మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ శరీరాలు తెద్దాం. ఆ బలవంతులందరూ, బలశౌరులందరూ ఆ రాత్రంతా మాట్లాడుకున్నారు. ఖాళీ నడకన నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే డెక్కపు శబ్దాలు ఉండకూడదు. గుర్రపు డెక్కల శబ్దం ఉంటే వాళ్ళు యుద్ధానికి వస్తారు. రాత్రంతా నడిచారు చూడండి. రాత్రంతా నడిచి వెళ్ళి ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి ఆ శరీరాలని తీసుకొచ్చి దహనం చేసిన తర్వాత ఆ శల్యాలని తీసుకెళ్ళి పిచుల వృక్షం కింద పాతిపెట్టి ఆ తర్వాత 7 రోజులు ఉపవాసం ఉన్నారంటండి. ఏం చెప్తున్నాడు దేవుడు ఈ వాక్యంలోంచి? ఏం నేర్పిస్తున్నాడు? 7 రోజులు ఉపవాసం ఉండటానికి వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళ అన్యులు చేసినటువంటి ఆ ఒక్క మేలు మర్చిపోలేదండి. మరి మనం ఎన్ని మేలులు పొందుకున్నాం, ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, ఎన్ని స్వతంత్రించుకున్నాం. ఈరోజు ఆయుష్తో, ఆరోగ్యంతో, పిల్లాపాపలతో, మన కుటుంబాలతో కళకళలాడుతూ ఉన్నాము అంటే దేవుడికి మరి ఎంత కృతజ్ఞత. అది వాక్యం. ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం మనం.
ఈ రోజున దేవుడు కోరుకునేదేంటి? నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఎంతగా దేవుని స్తుతించడానికి పరుగులెడుతున్నావు, ఎంతగా దేవుని ఆరాధించటానికి ఇష్టపడుతున్నావు. వాళ్ళు ప్రాణాలకి తెగొచ్చారమ్మా, ప్రాణాలకి తెగించారు. ఏది నీ తెగింపు? ఏది మన పౌరుషం? ఏది మన సిద్ధపాటు? ఎక్కడుంది త్యాగం? ఎలా స్తుతిస్తున్నావు దేవుణ్ణి? ఎంతవరకు ప్రయాసపడుతున్నావు? వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, చేయగలిగినంత వరకు చేస్తున్నాం, తర్వాత సమర్థించేసుకుంటున్నాం. అంతే మన జీవితం, అవునా? అప్పుడు ఇశ్రాయేలీలు మనము ఒకటే అయిపోతామండి. ఒక రోషం కావాలి ఈ రోజున, ఒక తీర్మానం కావాలి ఈ రోజున, ఓ పట్టుదల కావాలి ఈ రోజున. 10ంటికి ప్రార్థన అంటే 12ంటికి ప్రార్థనకు వస్తున్నారండి మనోళ్ళు. మనోళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసండి? అందరూ ప్రేమగా ఉంటారు. అది నాకు చాలా ఇష్టం. అందరూ ప్రేమగా ఉంటారు, అందరూ అన్ని విధాలా సహకరిస్తుంటారు. కానీ మనుషుల కన్నా ముందు దేవుణ్ణి ప్రేమించాలండి. హల్లెలూయా. మనుషుల కన్నా ముందు దేవుడిని ప్రేమించాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. ఇక్కడ ఈ కార్యం చేస్తున్నప్పుడు సౌలు చూడటం లేదండి. ఎవరు చూస్తున్నారమ్మా? అదే మాట చెప్తున్నాడు చూడండి. ఎవరో తెలుసండి? మన హీరో ఎవరమ్మా? దావీదు గారు. చూడండి, ఇది చదివి నేను కాపేస్తా 5 నిమిషాల్లో. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. 2వ సమూయేలు గ్రంథం పక్క పేజీలోనే ఉంటుంది. 2వ అధ్యాయం 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలుని పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదమొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతి పొందెను, కానీ యూదా వారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలార్జులయుండుడని సెలవిచ్చాను. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు దావీదు గారు? ఏం చెప్తున్నారు? ఈ యొక్క సౌలు గారు చనిపోయిన తర్వాత వెంటనే ఎవరు తీసుకొచ్చేసారండి? దావీదు గారిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి నిలబెడితే, ఓహో ఆహా నాకు సింహాసనం వచ్చింది, నేను రాజుని అయిపోయాను అని మురిసిపోవటం లేదండి. ఆయన చేసిన ప్రధానమైనటువంటి 3 ఉంటాయండి. సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పను. మొదటి పని ఏం చేశాడో తెలుసాడు? మొట్టమొదటిగా యాబేష్ గిలాదు వారిని పిలిపించి, అయ్యా మీరు చనిపోయినటువంటి సౌలు శరీరాన్ని తీసుకొచ్చి ఆయన శల్యములను పిచుల వృక్షము కింద పాతి, తర్వాత మీరు ఉపవాసం ఉండి ఆయన కొరకు మీరు గోజాడారంట. ఇంత గొప్ప కార్యం చేశారో, నేనేమి చేసినా నేనేమి చేయపోయినా మీకు ప్రత్యుపకారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. నువ్వు వంట చేసినా నీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు పాత్రలు కడిగిన ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఎవరు చూడాలని మనం చేస్తున్నాం? ఎవరు చూశారండి? దేవుడు చూస్తున్నాడండి. ఈ రోజున దేవుడు అదే అంటున్నాడు కదా, దావీదు అంటున్నాడు, మీరు పాతి పెట్టిన కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. ఎవరి చేత మీరు దీవించబడబోతున్నారు? దేవుడి కార్యములు మనం చేసినప్పుడు, దేవుడి కొరకు రోషముగా నిలబడినప్పుడు ఎవరు దీవిస్తారు? ఎవరు ప్రేమిస్తారు? ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు. తరతరములకు ఉండేటువంటి ఆశీర్వాదము ఎలా ఉందంటే, యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు, ఆశీర్వాదము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన కార్యమును బట్టి మీకు ప్రత్యుపకారము ఎవరు కావాలి? ఎవరు ప్రత్యుపకారం చేయాలి? దావీదు గారి నుంచి వాళ్ళు కోరలేదు. దావీదు గారు రాజు అయిపోతాడు, రాజు అయిపోయినాక మాకు ఒక సింహాసనం వేస్తాడు, మా పల్లె గ్రామాన్ని అనే పట్టణంగా ఏ ఆశ లేదండి. ఏ యొక్క స్వార్థం లేదండి వాళ్ళ త్యాగంలో. వాళ్ళు అలా జరుగుద్దని కూడా ఊహించలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను చూస్తుంది ఎవరు? నిన్ను దీవించేది ఎవరు? వాళ్ళని దావీదు దీవించి ఉండొచ్చు, దావీదు సహాయం చేసి ఉండొచ్చు, దేవుడి దగ్గర నుంచి కూడా ప్రతిఫలం పొందుకోవచ్చు. కానీ నిన్ను నన్ను చూస్తున్నది ఎవరు? ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరిని మనం సంతోషపెట్టాలి? ఎవరి కొరకు మనం ఉండాలి? చివరిగా ఇంకో మాట ఏంటో తెలుసా?
సౌలు రాజు పరిచర్యలో సౌలు రాజు గారు రాజుగా ఫెయిల్ అయిపోయాడు. 2 సంవత్సరాలే రాజుగా మంచి పరిపాలన, రాజ్య పరిపాలన. 38 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకమైన పరిపాలనే. కానీ ఆ ముందులో చేసిన మొదటి యుద్ధమే యాబేష్ గిలాదు. సరే, వాళ్ళందరూ ఆనాడు రక్షించబడ్డారు, విడిపించబడ్డారు. కానీ ఆయన చనిపోయేసరికి ఎంత సమయమైంది? ఆయన చనిపోయేసరికి స్టార్టింగ్లో యుద్ధం చేశాడండి. ఆయన చనిపోయేసరికి ఆయన వయసు ఎంత? ఆయన వయసు కాదు, రాజ్య పరిపాలనలో 40 సంవత్సరాలు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళందరూ యాబేషు పట్టణస్తులందరూ కూడా సౌలు గారిని మర్చిపోలేదు. అంటే వారి తరము వారు చెప్పడం ప్రారంభించారు. వారి తరము వారు చెప్పడం ప్రారంభించారు. ఈరోజు నువ్వు నేర్చుకోవలసిన బహుముఖ్యమైనటువంటి సమాచారం ఏంటో తెలుసా? అది నాకు నీకు కట్టడ. నిన్నందుకే రక్షించుకున్నాడు, నిన్నందుకే నిలుపుకున్నాడు. నీ మీద దేవుడు ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము ఒకే ఒక మాట అండి, ఒకే ఒక మాట. అది మన గుండెల్లో నజరేయుడైన యేసు నామంలో నాటబడునుగాక. న్యాయాధిపతులు 2వ అధ్యాయము, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం ఏంటో తెలుసండి? 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. ఒక తరం లేచిందండి. ఏ తరం? ఇశ్రాయేలీల్లో దేవుడంటే తెలీదు, దేవుడి కార్యాలంటే తెలీదు. ఆ తరము పుట్టింది. ఆ తరమే గదరేనీలు, గెరాసేనీలు, దెయ్యాలు పట్టినోళ్ళు, పందులు మేపుకున్న వాళ్ళు, ఆ తరమేనండి. కానీ ఈ యాబేష్ గిలాదీలు ఎక్కడ దాకా చూస్తే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆ తరం గతించిపోయింది. పిల్లల తరం వచ్చింది, ఆ జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్లో కూడా సౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నారంటే ఆ తండ్రులు, ఆ తరము వారు వారి పిల్లలకి ఏం నేర్పారు? మనల్ని ఒకానొక నాడు రాజైన సౌలు గారు మనల్ని విడిపించారు. పిల్లలకి చెప్తున్నారు. ఈరోజు నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? నీ బిడ్డలకి మాదిరికరంగా ఉన్నావా? ఇశ్రాయేలీలు మాదిరికరంగా లేరమ్మా. అందుకే వాళ్ళ పిల్లలు పందులు మేపుకున్నారు, వాళ్ళ పిల్లలు దెయ్యాలు పట్టిన వాళ్ళు అయ్యారు. గెరాసేనీలు, గదరేనీలు. లోకాసువార్త 5వ అధ్యాయంలో 2000 దయ్యాలకి స్థానం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళే. వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, దేవుడి శక్తి అంటే తెలీదు, దేవుడి ప్రభావం అంటే తెలీదు. అన్నీ మర్చిపోయారు. అన్నీ మర్చిపోయిన వాళ్ళు ఈరోజు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఈరోజు నీ పిల్లలకి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం నేర్చుకుంటేనేగా. మనం పాటలు నేర్చుకోవాలి, మన పాటలు నేర్పాలి, మన వాక్యం నేర్చుకోవాలి, బిడ్డలకి వాక్యం నేర్పాలి, మనం దేవుడి యందు ఆచరించాలి, అదే మాటలు బిడ్డలకి నేర్పాలి. లేదంటే తేడా లేదు. గదరేనీలుగా పెంచుతావా బిడ్డల్ని? గెరాసేనుల వంశస్థులుగా పెంచుతావా? ఆ దయ్యాలు బట్టి అక్కడ 2000 దయ్యాలు ఒక్కళ్ళో ఉన్నాయి. అతను ఎవరో తెలుసా? ఇశ్రాయేలీడే. గొర్రెలు కాల్చుకునేవాడు పందులు మేపుకుంటూ వచ్చేసాడు. అది మన వల్లనే ఉందండి. ఈ యాబేష్ గిలాదీలు ఎంతగా అంటే వారి పిల్లలకి నేర్పించారండి. అదండి ఈరోజు దేవుడు మనకి నేర్పుతున్నాడు. నీ పిల్లల్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో నువ్వు పెంచకపోతే చేతులారా నీ బిడ్డలు నీవే పాడు చేసుకుంటావు. ఇశ్రాయేలీలకు రోషము చచ్చింది. సున్నము కొట్టిన సమాధుల్లాగే ఉన్నారు వాళ్ళు. పౌరుషం లేదు, దేవుడి కొరకు రోషం లేదు, దేవుడి కొరకు నమ్మకత్వం లేదు, దేవుడి యుద్ధాలు లేవు. కానీ ఈ అన్యులైనటువంటి యాబేష్ పట్టణస్థులు, ఈ పల్లె గ్రామ వాళ్ళు చనిపోయిన ఆ శరీరాన్ని సంపాదించడానికి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టారు. హల్లెలూయా. మరి నీ కొరకు, నా కొరకు, ఏ వెల లేనటువంటి మన కొరకు, ఏ విలువ లేని మన కొరకు మన యేసయ్య రక్తం కార్చాడో, ప్రాణం పెట్టాడో, మన కొరకు మరణించి తిరిగి లేచాడు. మనం మన మన దేవుడి కొరకు ఏం పెడుతున్నాం? మన దేవుడి కొరకు ఎంత రోషం కలిగి, ఎలాంటి తీర్మానం కలిగి మనం ఉంటున్నాం? ఒక్కసారి మనం దేవుడి వెనికిడిలో, ఈ వాక్యపు వెనికిడిలో మన హృదయ పరీక్ష చేసుకుందాం. దేవుడి రోజునిచ్చిన సందేశం అంటే నూతన సంవత్సరం. నీ బిడ్డలు జాగ్రత్త. నీ బిడ్డలకి నువ్వు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండు. సౌలు ఇశ్రాయేలీయుడే, కానీ బెన్యామీనీయుడే, కానీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా లేడు. 3 కొడుకులు చనిపోయారు. దావీదు దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, తరతరాలకి ఆశీర్వాదంగా మారిపోయాడు.